నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మన ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. నాకు కూడా తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వాట్ ఈజ్ శంబాలా? అసలు ఏమిటి శంబాలా? ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందుతోంది ఈ మధ్యకాలంలో? నాతో పాటు ఉన్నారు దానికి ఫౌండర్. అక్కడి వరకు వెళ్ళి ఎన్నో అద్భుతాలని తన లైఫ్లో క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎంతోమంది ప్రముఖుల్ని మనందరికీ పరిచయం చేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళు పొందిన అనుభూతిని కూడా వాళ్ళ మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మనందరికీ సుపరిచితురాలు, నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే తను ఎన్నో ఇంటర్వ్యూస్ని చూశాను. ముఖ్యంగా తన లైఫ్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి పాస్ట్లో. ఇప్పుడు శంబాలా 369 సొల్యూషన్స్ ఫౌండర్ని కలిసిన తర్వాత జరిగే అద్భుతాలు ఏమిటి అనేది జయలలిత గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం సార్. చాలా చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని ఇలా కలవటం. ముఖ్యంగా అమ్మ మిమ్మల్ని కలవటం అయితే నిజంగా మిరాకిల్. ఇక మిమ్మల్ని విశ్వక్సేన్ గారు మాకు పరిచయం చేశారు, దానికి చాలా సంతోషంగా ఉంది. శంబాలా అసలు ఏమిటి? శంబాలా 360 సొల్యూషన్స్ అంటే ఏమిటి? ఎందుకు ఆ నేమ్ ఎందుకు రావడం జరిగింది చెప్పండి. నా పేరు డాక్టర్ హరిహర్ నాగరాజ్ అండి. నేను ఒక కాన్షియస్నెస్ డాక్టర్ అనమాట. అంటే నాలాంటి డాక్టర్లు ప్రపంచంలో 12 మంది ఉన్నామండి. అంటే హై స్పిరిచువల్ పవర్ అనమాట. తర్వాత నేను ఈ సబ్జెక్ట్ని 2016లో శంబాలా, రియల్ శంబాలా, హిమాలయాల్లో ఉన్న ఏదైతే ఇప్పటివరకు ఎవరు మిరాకిల్స్ మిస్టరీ ఎవరు వెళ్ళలేదు అన్న ప్లేస్కి నేను ఫిజికల్గా విట్నెస్ చేసి అక్కడికి వెళ్ళి ఆ అనుభవం పొంది ఈ అనుభవాన్ని అందరికీ పంచాలి, అందరినీ కూడా శంబాలా చూపించాలి అనే ఉద్దేశంతోనే నేను శంబాలా 360 సొల్యూషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ 360 సొల్యూషన్స్ కాసేపు పక్కన పెడితే మీరు వెళ్ళాను అని అన్నారు, అక్కడ మీరు పొందిన అనుభూతి చెప్పండి. ఫస్ట్ ఎవరి లైఫ్లో అయినా కొత్త ప్లేస్కి వెళ్ళినా కొత్త మనుషుల్ని కలిసినా చాలా ఆనందంగా ఉంటుంది. మీరు అనుకున్న ప్లేస్కి మీరు రీచ్ అయిన తర్వాత మీరు పొందే అనుభూతి ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఎలా అనిపించింది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత? అంటే ఇక్కడ మనకి 3 కనెక్ట్ అయ్యి ఉంటాయండి మొత్తం ఎవరికైనా సరే యూనివర్స్లో. ఇది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ 1 బాడీ, 2 మైండ్, 3 సోల్ ఆత్మ. ఈ 3 మన దగ్గరే ఉన్నాయి, కొన్ని 3 వేరు. ఆ 3టిని ఎవరైతే సింక్రనైజ్ చేస్తారో వాళ్ళు పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోగలుగుతారు. ఓకే. అంటే బాడీ అనేది పంచభూతాల తత్వం, పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు అనేది మీరు బాడీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ మైండ్ అండి. మైండ్లోంచి మన ఆలోచనలు వస్తాయి. పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి, కొంతమంది నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంత సక్సెస్ కాలేకపోతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఇది నవగ్రహాలతో కనెక్ట్ అయి ఉంటుందండి, 27 నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉంటుంది, 12 రాసులతో కనెక్ట్ అయి ఉంటుంది. 3 ఆత్మ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది, శంబాలా తల్లితో కనెక్ట్ అయి ఉంటుంది. శంబాలా అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, అమ్మవారు. సో మీరు ప్రత్యక్షంగా వెళ్ళాను అంటున్నారు కదా, సో వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మా అందరి మధ్యలో ఇలా మాట్లాడటానికి స్టూడియోస్ దాకా రావటం, దీన్ని ప్రచారం చేయాలి అన్న ఒక సత్సంకల్పం మీకు కలగటం, ఇవన్నీ కూడా మిరాకిల్సే. ఒక రకంగా లైఫ్లో ఒక రకమైన మిరాకిలే. సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు పొందిన అనుభూతితో పాటుగా మీకు కలిగిన ఈ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని మీట్ అయిన వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీకు? ఓన్లీ 100% అమ్మా, 100% ప్యూరిటీగా చేయాలని ఉద్దేశమే. అంటే అక్కడికి వెళ్ళాలని ఎవరికైతే సంకల్పం వచ్చిందో వాళ్ళకి ఏమి ఉండాలంటే ఫస్ట్ వాక్ శుద్ధి ఉండాలి, రైట్, నిజం మాట్లాడాలి, ఫస్ట్ ప్యూరిటీగా ఉండాలి. ఏది పడతారు నిజాలు మాట్లాడే వాళ్ళు ఈ కాలంలో ఉండేలా చేద్దామని, చేయాలి అని. నెక్స్ట్ దేహశుద్ధి ఉండాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున ఎవరిని మనం పలకరించినా మా ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. అంటే హెల్త్ ప్రాబ్లం నేను ఇల్లు లేదని లెక్కేసుకుంటే, ఇంత సైన్స్ డెవలప్ అయింది, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని నిజాలే. కానీ ఎందుకు హెల్త్ ప్రాబ్లంతో ఇంకా సఫర్ అవుతున్నారు? ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం, ఎమోషనల్ హెల్త్ ప్రాబ్లం, మెంటల్ హెల్త్ ప్రాబ్లం, ఇంటలెక్చువల్ హెల్త్ ప్రాబ్లం, స్పిరిచువల్ హెల్త్ ప్రాబ్లం, ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ. అందరికీ ఏంటంటే ఫిజికల్ లెవెల్ గానే తెలుసు. అవును, మీరు స్పిరిచువల్ అంటే నేనే షాక్ అవుతున్నాను. స్పిరిచువల్ హెల్త్ ప్రాబ్లం కూడా ఉంటుందా? ఉంటుంది. ఓకే, చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. అంటే ఇది ఒక ఎన్నో వేల ఎపిసోడ్లు చేయొచ్చు. ఇది అర్థం కావాలంటే ఫస్ట్
బేసిక్స్ అర్థం కావాలి ఫస్ట్. ఓకే. బేసిక్స్ నుంచి మనం వెళ్తే కనుక వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే తర్వాత ఫస్ట్ దేహశుద్ధి అనేది, తర్వాత వాక్ శుద్ధి రెండోది. అంటే నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు, ప్యూరిటీగా ఉండాలి. నెక్స్ట్ మనోశుద్ధి, మైండ్ ఎప్పుడూ జీరోలో ఉండాలి, మన ఆలోచనలన్నీ కూడా జీరోలో ఉండాలి. ఓకే. పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్ అనేది 1% కూడా రాకూడదు, 100% పాజిటివ్. తర్వాత ఆత్మశుద్ధి, అంటే కర్మలు లేకుండా ఉండాలి. సరే, ఇది మీకు కొంచెం తెలియాలంటే మీతో కొంచెం నేను ఇంటరాక్షన్ అవును అవ్వాలి ఖచ్చితంగా. చాలా ఎపిసోడ్స్ మనం చేయాలి, ఇదే ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి. ఒక విషయం చెప్పండి, మనం మామూలుగా ప్రతి వ్యక్తిని చూసినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ ఒక రకమైన అనుభూతి, మీలాంటి పెద్దవాళ్ళకైతే ఆల్మోస్ట్ దానికి సబ్జెక్ట్ తెలుసు కాబట్టి వీళ్ళల్లో ఏం ఫాల్ట్ ఉంది, వీళ్ళల్లో ఏం లోపాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. అలా మీరు కూడా మనిషిని చూడగానే చెప్పే అవకాశం ఉంటుందా, లేదా వాళ్ళని టచ్ చేస్తే చెప్పే అవకాశం ఉంటుందా, ఎలా చెప్పగలరు? చూడగానే చెప్పేయచ్చు అమ్మాయి, శంబాలా శక్తితో. మీకు ఏ ప్రాబ్లంతో మీరు స్టక్అప్ అయిపోయారు, లైఫ్లో మీకు ఏ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, మీరు ఎందుకు సఫర్ అవుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, దాని సొల్యూషన్ తెలియదు. ప్రాబ్లం చెప్తున్నారు అందరూ, ప్రాబ్లం ఇంపార్టెంట్ కాదండి. ప్రాబ్లం ఎప్పుడు హైలైట్ చేయొద్దు, ఎవరిని భయపెట్టకూడదు. ఉన్నదాన్ని డిలీట్ చేసేసి ఏదైతే రాకుండా మనం ప్రొటెక్ట్ చేయగలిగితే కనుక మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. సో మీరు చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చూడగానే ఒక మనిషిలో ఉన్నటువంటి లోపాలు అనేదానికన్నా రోగాలని నయం చేసే ఒక అద్భుతం అనేది మీలో దాగి ఉంది అనేది ఇప్పుడు నేను తెలుసుకున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఏం చెప్తున్నారు? ఎందుకంటే సమాజం అలా తయారైంది, నిజాన్ని నమ్మడం చాలా తక్కువ, అబద్ధం చాలా రెట్లు పెరిగిపోతూ ఉంటుంది. మనం ఏదైతే ఎక్కువగా నిజాన్ని ఎక్కువగా మోసే వాళ్ళకన్నా అబద్ధాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సమాజంలో. కాబట్టి మీరు చెప్పేది నిజం అని నమ్మడానికి ఏమిటి ప్రూఫ్స్ ఏమిటి చెప్పండి? విన్నది నమ్మొద్దండి, చూసింది కూడా నమ్మొద్దు. ఓకే. మీరు ఏదైతే అనుభవం పొందారో అది నిజం. నా సబ్జెక్ట్ ఏంటంటే 100కి 100 వస్తే పాస్, 99 వస్తే 0. ఓకే. ఉంటే 0 లేకపోతే 100 అయితే ఫాలో అవ్వండి, లేదా డిలీట్ అయిపోయి. ఓకే. ఎక్స్పీరియన్స్ పొందండి, అనుభవం కంటే గొప్పది లేదు. మీకు అనుభవం చూపిస్తాను నేను. శంబాలా అనేది అనుభవం, అంటే స్పిరిచువల్లో అంతకంటే హైయర్ లెవెల్ ఇంకోటి లేదండి. ఇట్స్ ఎ హైయర్ డైమెన్షన్. దానికి అక్కడ ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళగలను అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం క్వశ్చన్ అడుగుతాను, దేవుడు ఉన్నాడమ్మా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. సరే, నీలో ఉన్న దేవుడిని చూసుకోగలిగావా? ఆఫ్ కోర్స్ చూస్తాను. మనలోనే దేవుడు ఉంటే మనకి ఎందుకు కష్టాలు ఉంటాయి? కష్టం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా. మీలో ఉన్న దేవుడిని మీరు తెలుసుకోగలగటం అది సత్యం. ఫస్ట్ ఎక్కడో ఉన్నవాడిని కోసం ఎదుగుతున్నారు, మీలో ఉన్న దేవుడిని మీరు చూసుకోండి, మీరు తెలుసుకోండి, అవేకెన్ అవ్వండి. నా సబ్జెక్ట్ ఇన్రిచింగ్ అవర్ కాన్షియస్నెస్. ఓకే. క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అవుతాయిందో ప్రతి మానవుడు భగవంతుడిగా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలనేదే నా సబ్జెక్టు. సంబల జర్నీ అంటే వే ఆఫ్ లైఫ్. నువ్వు ఎలాగ ట్రాన్స్ఫర్మేషన్ అవుతావు, నీ కష్టాలు లేకుండా నువ్వు ఎలా ఉండగలుగుతావు, ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? 100%. సరే, దానికన్నా ఇంకో క్వశ్చన్ అండి, మీరు ఎందుకు పుట్టారు? నేను ఎందుకు పుట్టారు? సమ్వాట్ ఏదో సాధించాలి అన్న సదుద్దేశం కావచ్చు, భగవంతుని సంకల్పం ఇలా పుట్టించాలి అని భగవంతుడు అనుకున్నాడు కాబట్టి ఇలా పుట్టించాడు. బతుకుతున్నారు, ఎవరి కోసం బతుకుతున్నారు, దేనికోసం బతుకుతున్నారు? నేనైతే ప్రెసెంట్ నా ఫ్యామిలీ కోసమే బ్రతుకుతున్నాను. పర్పస్ ఏంటి? ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఐ డోంట్ నో. ఈ సబ్జెక్ట్ అని చెప్పబోతున్నాను అందరికీ. ఓకే. మనం ఎందుకు పుట్టామంటే గత జన్మ కర్మ అనుభవించడం కోసం పుట్టాం. ఓకే. ఎందుకు బతుకుతున్నామంటే కర్మని బ్యాలెన్సింగ్ చేసే కోసం బతుకుతున్నాం. మన పర్పస్ ఏంటంటే నువ్వు ఇదే ఆఖరి జన్మ చేసుకుని నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి నువ్వు భగవంతుడయి విశ్వంలో ఉన్న పరమాత్మలో నువ్వు ఐక్యమైపోవాలి. మోక్షం, ఎన్లైట్మెంట్, అది పర్పస్ అని. ఓకే. అంటే నువ్వు మానవుగా ఉన్నప్పుడు మానవుడే నీకు కనెక్ట్ అవుతారు, నువ్వు దేవుడు అవుతే ఆ దేవుడు నీకు కనెక్ట్ అవుతాడు. అంటే నువ్వు దేవుడిగా ఎలా మారాలి అంటే నీ బిహేవియర్, నీ ఆలోచన, నీ సంకల్పం అదంతా కూడా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనేది మా ఈ జర్నీ శంబాలా 360
సొల్యూషన్స్ జర్నీ. సో నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు మొదట్లో మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు ఒకసారి 1 అవర్ కోసం నా కోసం అపాయింట్మెంట్ కోసం వస్తే 3 అవర్స్ అలా ఉండిపోతారు, ఈవినింగ్ దాకా ఉండిపోతారు అని. ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది, మన ఇంటర్వ్యూ 1 అవర్ కాదు ఆల్మోస్ట్ కంటిన్యూ అయిపోతుందేమో ఇలా అని. ఎనీవే, మీరు అన్నారు పర్పస్ అని. పర్పస్కి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా పర్పస్ అనే మాటని నన్ను అడిగితే నేను ఒక రకంగా చెప్తాను, నా కొలీగ్స్ని అడిగితే ఒక రకంగా చెప్తారు, మా ఇంటికి వెళ్ళి మా ఆయన్ని అడిగితే ఒక రకంగా చెప్తారు. సో ఎవరి పర్పస్ వాళ్ళకు ఉంటుంది లైఫ్ జర్నీలో. నేను ఎందుకు పుట్టాను అనేదానికన్నా నేను ఎందుకున్నాను అనేదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో అన్నిటికీ ఒకే సొల్యూషన్ మీరు గాడ్ అని చెప్తున్నారు. భగవంతుడిని నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎప్పుడు నమ్మలేదు, వాడికి అనుభవం లేనప్పుడు నమ్మరు. ఎవరికైతే అనుభవం ఎక్స్పీరియన్స్ పొందారో అందరూ నమ్ముతారు. కొంతమంది మెడికల్గా ఎక్స్పీరియన్స్ కావాలంటే మెడికల్గా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ఇక్కడ, సైంటిఫిక్గా ఎక్స్పీరియన్స్ కావాలంటే సైంటిఫిక్గా దొరుకుతుంది, స్పిరిచువల్గా కావాలంటే స్పిరిచువల్గా దొరుకుతుంది. అంటే 360 degreesలో ఎవరికి ఏ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి చెప్తాను, శంబాలా అనేది అంటారు. శంబాలా అనేది కల్కి వచ్చారంట, అంటే కల్కి మూవీ కూడా తీసుకోవడం జరిగింది. అసలు శంబాలా అంటే ఏంటో మీకు కొంచెం ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే కనుక, మన దశావతారాల గురించి మనం చెప్పుకుంటాం. మీ అందరికీ తెలుసు దశావతారాల గురించి. అంటే 10 అవతారాలుగా మనకి ఎవల్యూషన్ జరిగిందని చెప్పారు. మనందరం కూడా యూనివర్స్ నుంచి ఆత్మరూపాన భూమి మీదకి వచ్చి 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలెత్తి ఆఖరి జన్మ ఈ మానవ జన్మ అండి. ఈ మానవ జన్మ 7 సార్లు వస్తుంది ఎవరికైనా సరే. 7 times వస్తుంది. 7 times వస్తుంది. ఈ 7 times నీ థంబ్ ప్రింట్ ఒకటే ఉంటుంది 8 జన్మలో కూడా. థంబ్ ప్రింట్ ఏం మారదు. అంత నాడీ జ్యోతిష్కులు నీ థంబ్ ప్రింట్ ఇస్తే నీ గత జన్మ నీ జన్మ అంతా చెప్పేస్తారు. ఆల్రెడీ తాల్ప గ్రంథంలో రిటర్న్ అయి ఉంది ఆల్రెడీ. అందులో 7 జన్మలు లోపల నువ్వేంటో తెలుసుకుని నువ్వు ఆత్మజ్ఞానం పొంది నువ్వు ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న పరమాత్మలో నువ్వు ఐక్యమైపోవాలి. లేదా మరి అగైన్ 84 లక్షల కోట్ల జన్మలెత్తి మళ్ళీ మానవుడిగా పుట్టి 7 జన్మలెత్తి భగవంతుడు కలవాలి. ఈ సైకిల్లో ఇలా తిరుగుతానే ఉంటారా, లేదా ఇదే ఆఖరి జన్మ చేసుకుంటారు? యువర్ డిజైన్ యువర్ లైఫ్, మీ లైఫ్ మీ ఇష్టమే. అంటే ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనే క్వశ్చన్కి మీరు రిప్లై చెప్తాను. దానికి అందరికీ ఒక రీజన్ చెప్తాను. అంటే ఫస్ట్ చూడండి, మన దశావతారాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఫస్ట్ జన్మ ఏంటండి? మత్స్యావతారం అని చెప్పారు. అంటే నీళ్లు, ఫస్ట్ వాటర్ వచ్చిందండి. అందుకని వాటర్లో ఉన్న అన్ని జీవులు నేనే అని భగవంతుడు చెప్పారు. రెండో అవతారం ఏంటంటే కూర్మ అవతారం. అంటే వాటర్లో ఉన్నదాన్ని నెక్స్ట్ భూమి మీద ఉన్నది తాబేలండి, అంటే అది కూడా నేనే అని చెప్పారు. అంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిలోని భగవంతుడు ఉన్నాడు అనేది మనకి తెలియజేయడం. అది మూడో అవతారం కూర్మ అవతారం, తర్వాత వామన అవతారం, తర్వాత పరశురామ అవతారం. అంటే అలా ఎవల్యూషన్ అయ్యకుండా కృష్ణ అవతారం, రామ అవతారం, తర్వాత కల్కి అవతారం. అంటే ఈ 10 అవతారాల గురించి ఏం చెప్పారంటే, మనందరం కూడా యూనివర్స్ నుంచి ఆత్మరూపాన భూమి మీదకి వచ్చి 84 లక్షల కోట్ల జీవరాశుల్లో అందరిలోని పరమాత్ముడు ఉన్నాడు. అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్ నుంచి వచ్చింది. అంటే యూనివర్స్లో ఉన్న పవర్ మన బాడీలోకి వచ్చింది కాబట్టి ఆ యొక్క ఆత్మని మనం పట్టుకోగలగాలి. అందరూ బయట ఎదుగుతున్నారు భగవంతుడు అంటే, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, కానీ మనలో ఉన్నాడు కదా. అంటే మీలో ఉన్నది మీకు తెలుసుకోగలిగినప్పుడు బయట అంతే తెలుస్తుంది, మీకు ఏం తెలుస్తుంది? ట్రెజర్ అంటే అంతా లోపలే ఉంది. అందరూ భగవంతుడు చాలా మన స్టోరీలు చెప్తాం, మన లోపల దాచేసేటంత పవర్ అంతా కూడా. అంతా మనం ఎప్పుడు లోపలికి వెళ్ళట్లేదు. ఎప్పటివరకు అందరూ బయట ఎదుగుతున్నారు, బయటే చూస్తున్నారు. ఈ ఫిజికల్ బాడీలతోనే ఈ 5 సెన్సెస్తోనే కనెక్ట్ అయిపోయి అక్కడే ఉండిపోయి ఇదే ప్రపంచం అనుకుని అక్కడే తిరుగుతున్నారండి. అంటే ఈ మైండ్ చెప్పినట్టు వింటున్నారు. ఈ బాడీ ఏం చేస్తుందండి? ఈ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ మైండ్ ఏంటి? ఆలోచనలు, అయ్యే కర్మలు, అయ్యే గ్రహాలు. దీన్ని బట్టి మన లైఫ్ డిజైన్ చేయబడి ఉంటుంది. మరి మీకు ఆ తల్లిదండ్రులు ఎందుకు దొరకాలి? మీకు ఆయన ఎందుకు భర్తగా రావాలి? ఆ పిల్లలే మీకెందుకు రావాలి? ఇదంతా కూడా సోల్ కనెక్షన్. అంటే ఆత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ మీకు అర్థమవుతాయి మొత్తం అంతా కూడా. అంటే లోపల ఉన్న ఇంటెలిజెన్స్ మనకు ఎవరికి తెలియట్లేదు, బయట ఉన్న ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మన లోపల ఆత్మజ్ఞానం ఉందండి. అంటే ఫస్ట్ అన్నమయ కోసం ఫిజికల్ బాడీ చాలా చిన్నదండి. దీనికంటే పెద్దది ఎనర్జీ బాడీ.
ఎందుకంటే పెద్దది మైండ్ బాడీ మనోమయ కోసం. ఇదే గ్రహాలండి, ఇయే కర్మలు. దీన్ని జీరో చేస్తే జ్ఞానమయ విజ్ఞానమయ కోసం లోపల ఉందండి. ఎన్సైక్లోపీడియా అంతా లోపలే ఉంది, మన ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానాన్ని, ఈ ఎన్సైక్లోపీడియాని పట్టుకుంటే, ఎంతో సాధన చేస్తే ఆత్మను పట్టుకోవచ్చు. అప్పుడు నీలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒప్పుకోదు బ్రెయిన్, నేను నమ్మను, ఇష్టం లేదు, ఇది కష్టం, ఇది రైటు, ఇది రాంగు అని డిసైడ్ చేస్తారు. దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలనేది మన దగ్గర ఉంటుంది శంబాలా 360 సొల్యూషన్స్. ఓకే, సో కాసేపు ఈ టాపిక్ని పక్కన పెడితే మీ పేరు హరిహరనాథ రాజు గారు అని అన్నారు. సో అన్నిట్లోనూ ఒక గొప్పతనం ఉంది. హరి అన్న గొప్పతనమే, నాద అన్న గొప్పతనమే, రాజు అన్న గొప్పతనమే. చాలా సినిమాల్లో రాజుకు సంబంధించి రకరకాల డైలాగ్స్ కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ రాజు అంటే కింగ్ అనే కదా, అందరినీ ఏలేవాడు. సో ఈ పేరు వల్ల కూడా మీకు ఈ టైప్ ఆఫ్ థాట్ రావటం కానివ్వండి, ఇలా మారటానికి కానివ్వండి, ఈ శంబాలా 360కి సంబంధించి మీరు ఒక రకమైన రెవల్యూషన్ మనుషుల్లో తీసుకురావటం కానివ్వండి జరిగిందంటారా? నమ్ముతారా? 100% నమ్ముతానండి. ఎందుకంటే నా పేరు నాకు ఎందుకు పెట్టారు తెలియదు, మా ఫాదర్ పెట్టారు. హరి హర నాద రాజు అని పెట్టారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, నాద అంటే బ్రహ్మ. అంటే సృష్టి స్థితి లయ అన్నీ మనలోనే ఉన్నాయి. అంటే మేనిఫెస్ట్ ఇవన్నీ కలిసిన రాజుగా ఎదగాలి అని పెట్టారేమో మీ నాన్నగారు. తెలీదు. దానికోసం నేను ఒకరిని ఎదుగుతాం కాదండి, ప్రతి ఒక్కరిని ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా ఆ రకంగా తీసుకెళ్ళాలి, అందరికీ ప్రాబ్లమ్స్ బయటపడేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఒక ధర్మంతో యజ్ఞం చేస్తున్నాను అంతే. ఓకే, అంటే కష్టాల నుంచి బయటపడాలి ఫస్ట్. సో ఈ కష్టాలు అనేవి చెప్పాలి అంటే ప్రతిదానికి ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తారు. నన్ను అడిగితే ఒక రకమైన కష్టం చెప్తాను, ఇంకొకరిని అడిగితే ఒక రకమైన తీరా మొత్తం ఓవరాల్గా చూస్తే అందరికీ డబ్బు కష్టాలే ఉంటాయి. ఫైనల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్గా మేము స్ట్రగుల్ అవుతున్నాం, లేదా నా జాబ్ పోయింది ఇంకో జాబ్ రావాలి, లేదా నేను స్కూల్ ఫీజు కట్టలేని పొజిషన్లో ఉన్నాను, ఇలా ఏదైనా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది చాలామందికి. సో దీనికి కూడా శంబాలాలో సొల్యూషన్ ఉంటుందా? 100% అమ్మా. ఎందుకంటే శంబాలా అంటే ఎవరు? అమ్మవారు. అమ్మవారు ఎవరు? మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అంటే లక్ష్మీమాత అంటే ఏంటండి? నీకు అబెండెన్స్ ఆఫ్ మనీ కావాలి ప్రతి ఒక్కరికి, దాన్ని ఇచ్ఛాశక్తి అంటారు, అది నీ లోపల ఉంది. నెక్స్ట్ రెండోది ఎవరండి? జ్ఞానశక్తి, సరస్వతి మాత, అది కూడా నీ లోపల ఉంది, జ్ఞానశక్తి. తర్వాత హెల్త్, పవర్, శక్తి, అది అమ్మవారు, పార్వతీమాత, అది క్రియాశక్తి, అది కూడా నీ లోపల ఉంది. ఈ మూడు నీ లోపలుండి నీ లోపల మనిషిని బయట ఎత్తుకుతున్నావు. నీ లోపల నుంచి నువ్వు ఎలా బయట తీసుకోవాలి, నీకు ఎంత అబెండెన్స్ మనీ కావాలో నీకు తెలియదు, నీకు ఎంత జ్ఞానం ఉందో నీకు తెలియదు. బయట ఏదో బుక్కులు చదివి నాలెడ్జ్ అనుకుంటున్నావు, బుక్కుల కంటే నాలెడ్జ్ నీ లోపల ఉంది, నీ ఎన్సైక్లోపీడియా అంతా నీ లోపల ఉంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు లోపలికి వెళ్తావో నువ్వు వివేకానందుడు అయిపోతావు, రామకృష్ణ పరమహంస అవుతావు. అందరూ వేరు అనుకుంటున్నారు, అందరూ ఆల్ వేరు, నేనంతా నిమిత్తుడు మాత్రుడిని, నేను అర్భకుడిని, నాకేమీ తెలియదు, నాకేమీ చేత కాదు అని అనుకునేలా ఉంటున్నారు. ఏం కాదమ్మా, అందరూ వివేకానందుడే, అందరూ రామకృష్ణ పరమహంసే, అందరూ నా శక్తి ఉంది, అందరూ సక్సెస్ఫుల్ పర్సన్సే. వాళ్ళని ఎలా బ్లాక్ నుంచి బయట పడేయాలా, వే చూపించాలా అనేది మా శంబాలా 360 సొల్యూషన్స్ యొక్క మెయిన్ మోటివ్. ఓకే, సో మీరు అన్నట్టుగా ఈ వితండవాదం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లైక్ మీ భాషలో చెప్పాలి అంటే, మీరనే మాటల్లో చెప్పాలి అంటే నెగిటివ్ థింకింగ్ వాళ్ళు ఉంటారు. మనం ఎంత మాట్లాడినా, ఎంత పాజిటివ్గా మాట్లాడినా ఎక్కడో చోట వాళ్ళు ఒక క్వశ్చన్ వేస్తారు. అందులో భాగంగా ఇది నాకు వచ్చింది కాదు, అందరూ అడిగే ప్రశ్నగా నేను అడుగుతున్నాను. ఇప్పుడు మనం మనీ గురించి మాట్లాడాం. మరి హరిహర నాదరాజు గారు ఎంత సంపాదించారు ఈ శంబాలాన్ని నమ్ముకొని? ఎంత కూడబెట్టారు, ఏమి సంపాదించారు అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వరకు అందరూ ఏంటంటేనండి, సంపాదన అంతా దాచుకుందాము, భయపడుతున్నాము, నెక్స్ట్ ఉండదేమో అని ఎవరైతే ఉన్నారో యూనివర్స్ కూడా ఓహో వీళ్ళకే అవసరం లేదు, ప్రపంచానికి ఇవ్వకూడదు అనుకున్న ఉద్దేశంతోనే వాళ్ళకి రాకుండా అక్కడే బ్లాక్ అయిపోతున్నారు. ఇప్పుడు అందరూ ఉదాహరణకి ఎవరికైనా సరే నీకు ఎంత డబ్బులు కావాలి అంటారు. అంటే మీరు ఎవరి కోసం డబ్బులు అడుగుతున్నారు? మీ ఫ్యామిలీ కోసం అడుగుతున్నారు. మీ ఫ్యామిలీ ఎవరమ్మా? మా ఫ్యామిలీ అంటే హస్బెండ్, పిల్లలు, పేరెంట్స్, అత్తయ్య, మావయ్య, ఇంతవరకు. మీరు అడగండి, మీ ఫ్యామిలీ ఎవరు? మీ ఫ్యామిలీ ఎవరండి? నేను, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు,
నా స్నేహితులు, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం, నా యూనివర్స్. ఇది నా ఫ్యామిలీ అండి. ఈ ఫ్యామిలీలో మీరు ఉన్నారు కదా, ఉన్నాను. మీ ఫ్యామిలీలో నేను ఉన్నానా? అంటే మీరు ఏమనుకుంటారంటే రక్త సంబంధమే ఫ్యామిలీ అనుకుంటున్నారు, నేను ఆత్మ సంబంధం కూడా ఫ్యామిలీ అనుకుంటున్నాను. ఓకే. అంటే అంతమందిని ఎప్పుడైతే నేను ఆత్మ బంధువులు అనుకుంటున్నాను, అంతమందిని మార్చాలనుకుంటున్నాను. వాళ్ళందరిలోని సంపాదించగలిగేలా వేయి చూపించగలటమే నా ఆస్తి, అదే నా సంకల్పం. ఓకే. అందరిలోనే మార్చాలి. నేను నా ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ అందరికీ నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఆ శక్తి ఇమ్మని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆ శక్తి ఎవరంటే మీరు అందరూ, ఎవరైతే చూసి నాతో కలిసి జర్నీ చేస్తున్నారు, వాళ్ళు ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళందరూ నా ఫ్యామిలీ. వాళ్ళందరూ ఆనందంగా ఉండటమే నా ఈ సంకల్పం, సంతోషంగా ఉంటుంది, సక్సెస్ అవుతుంది. ఇప్పటివరకు లైఫ్లో ఆయన సంపాదన. ఓకే, వచ్చేసారు జయలలిత గారు. చాలా సినిమాల్లో చాలా రకాలుగా ఇదే బ్యూటిఫుల్ స్మైల్తో చూసాము. అలాగే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా మంచి డాన్సర్గా కూడా కొన్ని వీడియోస్ చూసాము. ఇంకా మళ్ళీ మాట్లాడితే విలన్గా కూడా చూసాము. సో రకరకాల క్యారెక్టర్స్ మీరు చేస్తున్నారు. అది ప్రొఫెషన్, అది వేరు, ఆ ప్రపంచం వేరు. ఇక ఈ ప్రపంచంలోకి వచ్చి మీరు ఒక స్పిరిచువల్గా ఎన్ని రోజుల ముందు కనెక్ట్ అవ్వడం జరిగింది చెప్పండి. నేను చెప్పాలంటే ఆయన డాక్టర్ హరిహరనాథరాజు అయినా కూడా నాకు దేవుడిచ్చిన తమ్ముడు. ఓకే. 1 month ఓన్లీ 1 మా పరిచయం. ఫస్ట్ డేనే నాకు దేవుడిచ్చిన తమ్ముడు అని ఆయన అడిగాను. ఆయన కూడా అలాగే అక్క అని నోరారా పిలిచారు. అలాగా మేము సోల్మేట్స్ లాగా, ఆత్మీయులాగా ఇప్పుడు చెప్పారు కదా, అందరూ యూనివర్స్ అంతా ఆయన బంధువులు, ఆయన ఫ్యామిలీ అనేసి. అలాగా నేను ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్ని అయ్యాను. ఓకే. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ నన్ను అడిగారు, నేను ఇలాగే చెప్పాను మిడిమిడి జ్ఞానంతో. మీ ఫ్యామిలీలో నేను ఉన్నానా అని అడిగితే నోరు గచ్చా లేరు కదా. సో అలాగా మాధురి అనే అమ్మాయి యాంకర్, సుమన్ టీవీ యాంకర్, తన ఆర్టిస్ట్ కూడా, తను మా ఇంట్లో పిల్లలాగా. ఆ అమ్మాయి నాకు ఒకరోజు కాల్ చేసింది ఈవినింగ్ టైంలో. అమ్మ, మీరు చాలామంది దగ్గరికి వెళ్ళారు, చాలామంది గురువులను చూశారు, ఎన్నో అనుభవాలు పొందారు, నేను ఒక్కరి గురించి చెప్తాను, మీరు వచ్చి కలుస్తారా వారిని అనేసి. అయ్యో తప్పకుండా అమ్మ, ఇప్పుడే రానా అని అడిగాను. లేదమ్మా నెక్స్ట్ డే రమ్మని అనేసి తను తీసుకెళ్ళింది. వెళ్ళాను. ఆయన నాలో ఏమున్నాయి లోపాలు, ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి అన్నీ చెప్పేశారా? ఎలా నా కర్మల్ని రీరైట్ చేసుకోవచ్చు, నా భయాల్ని, నా అనారోగ్యాన్ని నేనే ఎలా పోగొట్టుకోవచ్చు అనేది ఒక్క రోజులోనే అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏదైనా పని ఉంటే తప్పించి నా ఇంట్లో ఉంటాను, కానీ లేకపోతే నా అడ్రస్ హరిహరనాథరాజు గారి ఇల్లే. వారి భార్య శాంతమ్మ, ఆవిడ ఒక అన్నపూర్ణ. మనం పొద్దున వెళ్ళామంటే రాత్రి వరకు రాము, అక్కడి నుంచి కదలం. అది ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. ఇంటికి రాబుద్ది కాదు. ఆ ఇంటికి వెళ్తే ఏముంది, మళ్ళీ సమస్యలు, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడాలు, వాళ్ళు ఏదో కష్టాలు చెప్పడాలు, మళ్ళీ ఆ నెగిటివ్ వచ్చేస్తుంది, ఆ స్ట్రెస్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. నెల రోజుల నుంచి అలాగే అది మాకు ఒక అడ్డాలాగా అయిపోయింది. ఓకే. నేను చక్కగా ఆయన దగ్గర మనకి సోల్ టెస్ట్ కూడా చేస్తారు. అది ఎంత అద్భుతంగా ఉంటుందో, మీరు అది ఎక్స్పీరియన్స్ పొందాలి. ఆయన అన్నట్టు విన్నది చూసింది నిజం కాదు, మనం ఏదైతే అనుభవించామో అదే నిజం. అసలు ఇప్పుడు ఎంత ధైర్యంగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత పాజిటివ్గా ఉన్నానో. ప్యూరిటీ టెస్ట్లు అన్నీ పెట్టారు మాకు, అన్నీ పాస్ అయ్యాం మేము. ఓకే. మొన్న ఈవెన్ 3 days బ్యాక్ శ్రీశైలం వెళ్ళి చండీ హోమం చేయించుకోవడం దగ్గర నుంచి అవన్నీ ఆయన ప్యూరిటీలో భాగాలు. ఉప్పు కలుపుకొని స్నానం చేయడము, అన్ని పద్ధతులు. సాయంత్రం పూట మన బెడ్రూమ్లోనే దీపం వెలిగించుకొని అందరికీ గ్రాటిట్యూడ్, కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి యూనివర్స్ వరకు, ఈ విశ్వంలో ఏమున్నాయో వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత గొప్ప జన్మనిచ్చినందుకు చివరికి నేను భగవంతుడిగా మారి శంబాలాకి వెళ్ళి నా జీవాత్మ ఆ విశ్వాత్మతో కలిసి ఐక్యమయ్యి పరమానందం పొందాలి అనేది అల్టిమేట్ 360 degrees సొల్యూషన్స్ శంబాలా త్రిశక్తి మాత యొక్క ఉద్దేశం. ఓకే. మీరు 1 month బిఫోర్ ఏదో ఉంటుంది ఖచ్చితంగా, మీలో లోపాలు అని చెప్పలేను కానీ ఉంటాయి, మనుషుల తర్వాత ఉంటాయి. ఈ 1 month జర్నీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి కూర్చొని మెగా9లో మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో ఈ సన్నని గీత మీరు పొందిన అనుభూతి ఏదైతే ఉందో అది 1-2 అన్నా ఖచ్చితంగా పంచుకోవాలి. ఈ లైఫ్లో ఇది జరిగింది,
ప్రస్తుతం కలిసిన తర్వాత నేను ఇలా మారడం జరిగింది అనేది? చాలా మారానమ్మా, చాలా మారాను. అంతకు ముందర మాట్లాడితే నెగిటివ్ ఆలోచించేదాన్ని. ఇది ఇలా అవుతుందేమో, ఇది ఇలా అవుతుందేమో, ఒక చిన్న పెయిన్ వస్తే ఇక్కడేమన్నా హార్ట్ అటాక్ ఏమో, ఇక్కడ వస్తే అపెండిసైటిస్ ఏమో, ఇలాగా అనుకున్న దాన్ని నన్ను మొత్తానికి మార్చేసి ఏమీ లేదు, ఏమీ లేదు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, ఇది చెప్పింది వినకు, నీ సోల్ చెప్పింది విను, మనసు చెప్పింది విను అని నన్ను ట్రైన్ చేసి 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 నాకు టెస్ట్లు పెట్టి నన్ను ప్యూరిటీని చేసి నాలోని అనారోగ్యాలు అన్నింటినీ తగ్గించి నా నెగిటివ్ అంతా తీసేశారు. ఈవెన్ నిన్నటి దాకా కూడా, నిన్న కూడా ఎన్ని చెప్పారో, నీలో కరెంట్ పాస్ అవుతుంది, సో నువ్వు ఇంటికి వెళ్ళాక నీ కాంపౌండ్లో మన్ను ఉంటే ఆ మన్ను కొంచెం అట్లా అనుకొని పాదాలు పెట్టి కూర్చో 25 minutes. అది ఎలా ఉందంటే తెలుసా అమ్మా, అసలు మొత్తం నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసి నేను హాయిగా, చెప్పులు లేకుండా నడవమంటారు, వాక్ చేయమంటారు. నా కాలనీలో మొత్తం చెప్పులు లేకుండా నడిచా. ఓకే, 45 minutes. అది అలాగ కూర్చున్న తర్వాత ఎంత ఎనర్జీ వచ్చిందో. కాలనీలో అలా నడుస్తుంటే సెల్ఫీలు చాలా వచ్చుంటాయి. లేదమ్మా, కాళ్ళకి ఏమైనా గుచ్చుకుంటాయి, చెప్పులు వేసుకోండి, అభిమానులు ఉంటారు కదా. లేదమ్మా, మా గురువు గారు చెప్పారు, అక్కడ కూర్చుంటే, మన్నులో కూర్చుంటే, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నారు, దోమలు, సాయంత్రం పూట ప్రదోష వేళ. లేదు, మా గురువు గారు చెప్పారు. ఎవరి గురువు గారు అని నేను అంతా ఆడవాళ్ళు వాక్ చేస్తూ మాట్లాడడం అవి చేసిన తర్వాత రాత్రి ఎంత హాయిగా నిద్రపోయానో. ఈ 4 రోజుల నుంచి నిద్రపోతున్నాను. నిన్న ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయిన తర్వాత ఇంకా హాయిగా నిద్రపోయాను నేను. అసలు దడదడగా ఉంటుంది. అది చెప్తే ఏమీ లేదు నీకు, నీ మైండ్ అది జీరో చేయి, ఆలోచనలు జీరో చేయి అంటారు. అది అవడం లేదు తమ్ముడు, ఒక్కొక్కసారి వస్తుంది, ఆ విల్ పవర్ ఉండడం లేదు, ఉంటుంది. ప్యూరిటీకా అనేసి కంప్లీట్ పాజిటివ్ని మనలో ఎక్కించేస్తారమ్మా. ఎక్కించేసి మనకు ఆ సోల్ టెస్ట్ చేసి మనల్ని ప్యూరిటీ చేసి ఆరోగ్యవంతుల్ని చేస్తారు. ఓకే, సో మీరు ఈ శంబాలా 360కి సంబంధించి ఎప్పుడు వెళ్ళటం జరిగింది? బిఫోర్ కరోనానా, ఆఫ్టర్ కరోనానా? 2016లోనే వెళ్ళారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఇంత భయపెట్టింది కదా కరోనా. మరి ఈ టైంలో మీరు ఏదన్నా రెమెడీస్ తీసుకోవడం కానీ, ఎవరికైనా చెప్పడం కానీ ఏదైనా? ఎంతమంది వచ్చారో అంతమందికి కూడా కరోనా రాలేదు. అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తగ్గిపోయింది. వాళ్ళలోనే శక్తిని యాక్టివేషన్ చేశారు. అంతా ఆమె లోపలే ఉంది. ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఏ వ్యాక్సిన్ వేసుకోక్కర్లేదు, ఏ టాబ్లెట్ వేసుకోక్కర్లేదు. నీ లోపల శక్తి ద్వారా నువ్వు ఎలా ఎవేకన్ అవ్వచ్చు అనేదానివి నా సబ్జెక్ట్ అనమాట. అంటే రెమెడీస్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. అంటే మనకి ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే స్ట్రెస్ వల్ల అండి. మెయిన్ స్ట్రెస్, అందరికీ ప్రాబ్లమ్స్ అన్ని స్ట్రెస్ అండి. ఈ స్ట్రెస్కి బయట ఎక్కడ మెడిసిన్ లేవు. అది శంబాలా 360లో ఉంది. ఎప్పుడైతే స్ట్రెస్ లేదు, నీ మైండ్ జీరోకి వెళ్ళిపోతుంది. మైండ్ ఎప్పుడైతే జీరో వెళ్ళిందో ఈశ్వరు నుంచి ఎనర్జీ అంతా కూడా నీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. అంత నీ శక్తి అంతా నీ లోపలే ఉంది. యూనివర్స్లోని శక్తి ఉంది, నీ లోపలలోని శక్తి ఉంది. ఆ రెండింటికి కనెక్టివిటీ ఇది ఆపేస్తున్నది బ్రెయిన్. దాన్ని ఎప్పుడైతే జీరో తీసుకెళ్ళిపోయాము అంటే, మీరు అడవిలో ఉన్నారనుకోండి, హిమాలయస్లో ఉన్నారనుకోండి, ఏం అవసరం లేదు. అంతకంటే గొప్పది ఏం కాదు ఇది. అక్కడ అవుతుంది కాంక్రీట్ జంగిల్లో. మన చుట్టూ ఎలా పెట్టుకున్నామండి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, 2G, 3G, 4G, 5G, ఇంకా 6G వస్తుంది. రోబోటిక్ సైన్స్ రాబోతున్నారు. మరి ఇలాంటప్పుడు చాలామంది క్యాన్సర్తో బాధపడుతున్నారు, స్ట్రెస్తో బాధపడిపోతున్నారు, డిజార్డర్తో బాధపడుతున్నారు, ప్రాబ్లమ్స్లో డిస్కనెక్ట్ అయిపోతున్నారు. మొత్తం అందరూ ఏం చేయాలో అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మన శంబాలా 360 ఇవ్వబోతుంది. ఓకే, సో శంబాలాకి రావాలి అంటే మీరు చెప్పిన ఇంటర్వ్యూ ద్వారా కానీ, ఇలా పెద్దవాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల కానీ రావచ్చు. అక్కడికి వచ్చాక టెస్ట్లు అంటున్నారు. ఏం టెస్ట్లు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, మీరు 90% ఎవరు నమ్మరని. అందరూ ఏమంటారు, శంబాలా ఇది వెళ్ళగలరా, ఇది చూసారా? ఇప్పుడు వరకు మీరు ఏదైతే చూసారో అదంతా అబద్ధం. ఓకే, ఏదైతే అబద్ధం అనుకుంటున్నారో అది నిజం. అప్పుడు ఏం కావాలి? ఈ మధ్యలో గీత ఎక్స్పీరియన్స్, అనుభవం కావాలి. అందుకని అనుభవం కావాలంటే ఫస్ట్ మీరు స్ట్రెస్తో వస్తారు, కష్టాలతో వస్తారు, బాధలతో వస్తారు. 10-15 నిమిషాల్లో మీరు ఫస్ట్ మైండ్ జీరోకి వెళ్ళిపోతారు. మీ స్ట్రెస్ పోతుంది, నొప్పులు తగ్గిపోతాయి, మీ థాట్ ప్రాసెస్ ఆగిపోతుంది, మీ ఆలోచన జీరోకి వెళ్ళిపోతాయి. ఎంతో సాధన చేస్తే కానీ మీరు జీరోలోకి వెళ్ళలేరు. ఓకే, అవన్నీ కూడా ఇక్కడిది ఈ శంబాలా 360లో మీకు హెల్ప్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ చూపిస్తాం, అనుభవం చూపిస్తాం. అనుభవం గొప్పది, అనుభవం కంటే గొప్పది లేదు. శంబాలా అంటేనే అనుభవం.
శంబాల అనేది ఆత్మతో కనెక్ట్ అయింది, ఫిజికల్గా కళ్ళతో చూసేది కాదు, చెవులతో వినేది కాదు, అదంతా గ్రాఫిక్స్. ఓకే, గ్రాఫిక్స్ నుంచి రియాలిటీలోకి రావాలి, అనుభవంలోకి రావాలి. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటో తెలుసామా, మన పేరుని మనమే ఉచ్చరించుకోవడం. మనం ఏదైనా స్ట్రెస్ ఉన్నా, భయం ఉన్నా భగవంతుడిని కొలుస్తాం కదా, అలా కాదు, మన పేరుకి మనం బలం తెచ్చుకునేలాగా అలాగా ఒక సంకల్ప ముద్ర పెట్టుకొని కళ్ళు మూసుకొని దీపం ముందర కూర్చొని ఓం జయలలితాయ నమః, ఇక్కడి నుంచి సహస్ర చక్రాలు మనము ట్రావెల్ చేస్తూ మన పేరుని మనం ఉచ్చరించుకుంటే ఈ మైండ్ జీరో అయిపోయి మన పేరుకి బలం వచ్చి మన బాడీ ఒక తెలియని ఎనర్జీతో నిండిపోతుంది. ఏదైనా సాధిస్తామనే ఒక గొప్ప నమ్మకం వచ్చేస్తుంది. అలా చేయిస్తారు, అదొక టెస్ట్. ఓకే, సో చాలా చాలా చిత్రంగా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం వింటున్నాను కాబట్టి మీరు అన్నట్టుగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. దేనికైనా కానీ ఖచ్చితంగా అనుభవం రావాలి. మనం ప్రత్యక్షంగా కొన్ని చూస్తేనో అనుభవిస్తేనే మనకి తెలుస్తుంది. అనుభవం కూడా 100కి 100, 99 0 అని. నా సబ్జెక్ట్ ఓన్లీ ఉంటే 0 లేదా 100. ఓకే, సో ఎన్ని డేస్ చేయాలంటారు? ఇప్పుడు మీ దగ్గరికి మామూలుగా ఒక టెస్ట్ కోసం రావటము లేదా మీ అపాయింట్మెంట్ కోసం రావడం, ఎన్ని డేస్ రావాలంటారు? ఎప్పుడు రావాలంటారు? టైమింగ్స్ ఏం? సరే, అసలు యాక్చువల్గా ఫస్ట్ మీకు ఇది ఇంట్రెస్ట్ ఉందంటే కనుక ఫస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఏ రోజు రాబోతున్నారు అనేది అపాయింట్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఫస్ట్ క్లీన్జింగ్ అవ్వాలండి. ఉప్పు నీటి స్నానం చేయాలి సముద్ర ఉప్పుతో. 15 లీటర్ల బకెట్లో 3 కేజీలు సాల్ట్ వేసేయాలి. శుభ్రంగా కలిపి డైల్యూట్ చేసేయండి. మొత్తం అంతా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఇది ఫాస్ట్, ఇది ఫ్యూచర్, ఇది ప్రెజెంటర్స్, ఇలా స్నానం చేసేయండి. తర్వాత 2వ బకెట్ నార్మల్గా మీరు రోజు ఎలా షాంపూ స్నానం చేస్తారు సబ్బుతో, అలా స్నానం చేసేయండి 2వ బకెట్ అన్నీ. అప్పుడు మీరు నా దగ్గర రావాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చినప్పుడు ఫ్యామిలీతో రావాలి, ఇద్దరు రావాలి, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలతో రావాలి. ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తానంటే ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. ఫస్ట్ మీరు ఎంతో గజిబిజిగా వస్తారు, ఎంతో స్ట్రెస్తో వస్తారు, ఎంతో టెన్షన్తో వస్తారు. ఫస్ట్ అది మీకు జీరోకి వెళ్ళిపోతారు. మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెరిగిందో అప్పుడు మీరు లైఫ్లో ఎక్కడ స్టక్అప్ అయ్యారు, మీకు ఏ ప్రాబ్లం ఉంది, మీకు ఏ ప్రాబ్లం రాబోతుంది, మీ ఫ్యూచర్ ఎలా ఉంది అనేది కూడా శంబాల శక్తి చెప్పేస్తాం. నేను చెబుతాం కాదు, మిమ్మల్ని కూడా తయారు చేస్తాం. ఇది అందరిది, అందరూ నేర్చుకోవచ్చు. ఇదేదో రాకెట్ సైన్స్ ఏం కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, కోరిక, తీరిక, ఓపిక ఉండాలి. నా దగ్గర ఏం ఉండకూడదు అంటే ఇగో ఉండకూడదు, ఐనో యాటిట్యూడ్ ఉండకూడదు, నెగిటివ్ మెంటాలిటీ ఉండకూడదు. వీళ్ళు డిలీటెడ్. లేదు, నేను కొత్తది నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను రెడీగా ఉన్నాను, పాజిటివ్గా ఉండదలుచుకున్నాను, ఇప్పటివరకు నాకు లైఫ్లో సక్సెస్ అనేది లేదు, చాలా ఫెయిల్యూర్ అయ్యాను, చాలా తిరిగాను, ఎక్స్ అయిపోయి ఉన్నాను, ఇక్కడి నుంచి ఇది కొత్త తెలుసుకోవాలనుకుంటున్నానంటే మీరు రండి, యువర్ వెల్కమ్. మీరు అనుభవం పొందండి. అనుభవం అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. మీరు అనుభవం రాలేదు, డిలీటెడ్. ఎక్కడ ఎవ్వరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. అంటే ఇది అందరిది, ఇది నా ఒక్కరిది కాదు. నేను ఏదైతే నేర్చుకున్నానో ఈ విద్యను అందరికీ నేర్పించాలి, అందరినీ ఆనందంగా చేయగలగాలి, వాళ్ళ లైఫ్ ఏంటో చూపించగలగాలి, సక్సెస్ ఏంటో చూపించగలగాలి అనే ఒక కొత్త పాత్ర తీసుకొస్తాను. ఓకే, సో వచ్చారు ఎవరైనా ఒక నమ్మిన వ్యక్తి, మిమ్మల్ని నమ్మిన వ్యక్తి మీ దాకా వచ్చి ఒక రకమైన అనుభూతి పొందిన తర్వాత, కంటిన్యూ అయిన తర్వాత, ఒక సమ్ డేస్ కంటిన్యూ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్లో భాగంగా మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? లైక్ మీరు పొందించే అనుభూతి అనుకోవచ్చు కదా. ఇప్పుడు మీ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే అది ట్రీట్మెంట్ కాదు, వాళ్ళు సెల్ఫ్గా అనుభూతి పొందాలి కాబట్టి ఎలా ఉంటుంది అది? ఫస్ట్ ప్యూరిటీ చేయాలండి. ఫస్ట్ అంటే క్లీన్జింగ్, ఫస్ట్ ప్యూర్, అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ క్లీన్జింగ్ ఎన్ని డేస్ ఉంటుందండి అది? స్టార్టింగ్ నుంచి మొదలవుతుంది, జర్నీ మొదలవుతుంది. 21 రోజుల తర్వాత ఫాలో అప్ ఉంటుంది. మళ్ళీ 41 రోజుల తర్వాత బ్యాలెన్సింగ్ ఎయిర్లే చెప్తాం. తర్వాత మళ్ళీ యాక్టివేషన్ చేస్తాం. ఎందుకంటే వాడు కొత్త సబ్జెక్ట్ ఇది అంతా కాదు, ఇప్పటివరకు ఎలాంటిది లేదు. అదే లైఫ్లో సక్సెస్ అనేది రాలేదు, ఫెయిల్యూర్తోనే ఉన్నారు, కష్టాల్లోనే ఉన్నారు, బాధల్లోనే ఉన్నారు. దాన్ని నువ్వు 100% నువ్వు టర్న్ అవ్వాలి. ఫస్ట్ అవ్వరండి, స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతారు. 10% స్టార్ట్ అవుతుంది కొంతసేపు వచ్చిన తర్వాత, ఇంకోసారి రెండోసారి వచ్చేటికి 20% అవుతుంది. అంటే నువ్వు ఎంత దీంట్లో మమేకం అయ్యావని ఇంపార్టెంట్ మొత్తం. అంటే ప్యూరిటీ స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ మీరు నిజం మాట్లాడాలి, ఫస్ట్ నిజంలో ఉండాలి, అబద్ధం మాట్లాడకూడదు. ఫస్ట్ నీ ఆలోచన నెగిటివ్ రాకుండా పాజిటివ్ అయ్యేలాగా మీకు నేను హెల్ప్ చేస్తూ ఉంటాను.
అంటే ఒక్కొక్క లెవెల్లోనే మీరు వెళ్ళగలుగుతారు. ఎవరైనా పొరపాటున అబద్ధం చెప్పారనుకోండి మీకు తెలుస్తుందా? తెలిసిపోతుంది. ఓకే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తెలిసిపోతుంది. రైట్ రైట్. అని తెలిసిపోతుంది. నువ్వు లోపల ఏం ఆలోచించుకుంటా కూడా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ నేనేం ఆలోచిస్తున్నాను చెప్పగలరా? ప్రజెంట్ మాత్రం మీరు నన్ను ఇంటర్వ్యూని ఎలా తీసుకెళ్లాలా, దీన్ని ఎలా సక్సెస్ అయ్యాలా, ఈ ఇంటర్వ్యూని ఎక్కడి వరకు తీసుకెళ్లాలని ప్రజెంట్ మీ ఇప్పుడున్న స్టేటస్ అదే ఉంది. అంటే ఇప్పుడు ఒక మనిషి ఎలా ఉంటుందంటేనండి, మీరు నార్మల్గా ఈ స్టూడియోలో ఉన్నారు, ఈ స్టేటస్ ఎలా ఉంది. మీరు గుడికి వెళ్ళారు, మీ ఆలోచన వైబ్స్ అన్ని మారిపోతాయి. మీరు శ్మశానానికి వెళ్ళారు, మీ వైబ్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా మనం ఒకేలా ఉండదు. ఇట్స్ ఆల్ ఆర్ ఫ్రీక్వెన్సీ అండి. యూనివర్స్ అంతా కూడా ఫ్రీక్వెన్సీ. యూనివర్స్లో మ్యాటరు ఫ్రీక్వెన్సీ అంతా ఎనర్జీ. అంటే మనం ఏ ఎనర్జీ నుంచి మనం తీసుకెళ్తూ ఉంటామో అదే ఎనర్జీలో ట్రావెల్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో ఈ ఫ్రీక్వెన్సీ కొంతవరకు ఉంటుందండి. దీన్ని ఇంకా హైయర్ డైమెన్షన్లో కాన్షియస్నెస్ లెవెల్లో తీసుకెళ్ళగలిగితే కనుక మీకు పర్మనెంట్ అయిపోతారు. మీరు ఒక యోగి అయిపోతారు, ఒక ఋషి అయిపోతారు, ఒక మహాత్ముడు అయిపోతారు. అంటే అది ట్రావెల్ చేస్తే కొంచెం టైం పడుతుంది. ఓవర్ నైట్ ఏది అయిపోతుంది. అంటే వన్ స్టెప్ ఇప్పుడు ఒకటో తల చదువుకున్నాం, కొంత జ్ఞానం సంపాదించుకున్నాం, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాం, ఇంకొంచెం జ్ఞానం సంపాదించుకున్నాం, డిగ్రీకి వెళ్ళాం, ఇంకా జ్ఞానం సంపాదించుకున్నాం, పిహెచ్డీ చేసారు, ఇంకా జ్ఞానం సంపాదించుకున్నాం. ఇదైతే ఎలాగైతే అవుతుందో ఇది కూడా మీరు ప్రతి స్టెప్కి అనుభవం పొందుతూ ఉంటారు. మీలో మీకు తెలిసిపోతూ ఉంటుంది. అల్టిమేట్గా మీరు ఎవరు చెప్పకల్లా ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ అవ్వాలి. ఇక్కడ కాన్సెప్ట్, ఇక్కడ కల్ట్ లేదండి, వన్నెస్. ఇక్కడ అందరూ ఒకటే. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్లు ఏమీ లేవు. మాదంతా వన్నెస్. యూనివర్స్ అంతా ఒకటి చేస్తాం, ఎనర్జీస్ అన్ని కలుపుతాం. అదంతా కూడా కొంచెం టైం పడుతుందండి. ఓవర్ నైట్ ఏదో అయిపోతుంది కదండి. ఇప్పుడైతే మనం సంకల్పం బిగిన్ చేస్తాము, ఇది చిరస్థాయిగా దీన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది నిజమైన వాళ్ళు అందరూ ఇందులో కనెక్ట్ అవుతూ ఉంటారు. అది తెలియకుండానే అందరికీ మంచి జరుగుతుంది, సక్సెస్ అవుతారు. రైట్. సో ఈ సక్సెస్ వెనకాల సక్సెస్ సీక్రెట్ ఏమిటి అంటే, చాలా మంది ఇంతకు ముందు బుక్లో కూడా డాక్టర్ రాజాజీ గారు చెప్పిన దాని ప్రకారంగా కూడా సక్సెస్, వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఆయన చెప్పింది వితౌట్ యూ దెర్ ఈజ్ నో సక్సెస్ అని ఎప్పుడో చెప్పారు. ఎన్నో సంవత్సరాల కిందటిని యూ లేకుండా సక్సెస్ని ప్రొనౌన్స్ చేయలేం. SUCCESS సక్సెస్లో యూ లేకుండా మనం ప్రొనౌన్సియేషనే ఉండదు. సో ఈ సక్సెస్ సీక్రెట్ని డే 1 నుంచి మీరు చేంజ్ చేస్తాను అంటున్నారు. మీ దగ్గరకు వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడుకునే ముందు ఏదైనా లైక్ అఫర్మేషన్స్ కానివ్వండి, లేదా వాళ్ళు చేయాల్సిన పనులు కానివ్వండి, ఏమైనా సజెషన్స్ ఇస్తారా వెళ్ళే వాళ్ళకి? అందరికి ఇస్తారండి మొత్తం. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఎలా ఉండాలి, నీ డే ఎలా బిగిన్ అవ్వాలి, ఎలా ఎండ్ అవ్వాలి అంత ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఆ ప్రోటోకాల్ ఆటోమేటిక్గా మీరు ఫాలో అవ్వగలిగితే మీకు తెలిసిపోతుంది మొత్తం అంతా. ఓకే, ఫుడ్లో కూడా ఏమైనా చేంజెస్ చెప్తారా? అలా ఏమి ఉండవా? మీకు నచ్చిన ఫుడ్ తినొచ్చండి. ఇక్కడ ఏమి రిస్ట్రిక్షన్స్ లేవండి. ఓకే, ది ఫ్రీడమ్. కల్ట్ లేదు, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, ఫ్రీడమ్. కానీ మీరు ఏదైతే కావాలో యూనివర్స్ మిమ్మల్ని అలా అలైన్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, యూనివర్స్ మీరు కనెక్ట్ అవుతాం బిగిన్ అయ్యి కొలిది మీలో మార్పు మీలోనే వచ్చేస్తుంది. మీలోనే మార్పు తెచ్చుకుంటారు, మీరే మారుతారు. అంటే యూనివర్స్ని ఎలా కనెక్ట్ చేయాలనేది మిమ్మల్ని లోపల ఉన్న శక్తిని బయటకు తీస్తాను, యూనివర్స్లో ఉన్న దాన్ని రెండింటిని అలైన్మెంట్ చేసి సక్సెస్ చేస్తాను. ఆటోమేటికల్లీ మీ లైఫ్లో ఫెయిల్యూర్ అనేది లేదండి. ఇప్పటివరకు ఎంతోమంది లైఫ్ ఎలా ఎదుగుతారు, మళ్ళీ ఇలా డౌన్ఫాల్ అయిపోతారు. అలా అవ్వకూడదండి. ఎప్పుడు అలా స్టేబుల్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి, మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనం డౌన్ఫాల్ అవుతాం. ఆ నెగిటివే లేనప్పుడు, ఆల్వేస్ పాజిటివ్ ఉన్నప్పుడు, మీరు లైఫ్లో ఫెయిల్యూర్ అనేది లేకుండా ఇక్కడ సక్సెస్ అవుతానికి ఈ శంబాలా 360 సొల్యూషన్స్ హెల్ప్ చేస్తుంది. రైట్. సో ఈ శంబాలా 360 సొల్యూషన్స్లో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు చాలామంది కనెక్ట్ అయి ఉంటారు. మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 1/2 అవర్ 45 మినిట్స్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. చాలామంది ఇప్పుడు జయలలిత లాంటి వాళ్ళు ఎంతోమంది, ఇప్పుడు అమ్మని చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు అంటే ఈవిడికి కూడా కష్టాలు ఉంటాయా అనుకుంటారు. తన ఇంటర్వ్యూస్ చూస్తే బాబోయ్ ఇన్ని కష్టాలు ఉన్నాయా అని అనుకుంటారు. ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి. సో మీ దగ్గరికి వచ్చి చాలామంది మారిన వాళ్ళు ఉండుంటారు. అందులో జయలలిత గారు ఒకరైతే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన వెల్ నోటెడ్ పర్సన్స్ మీరు ఎవరైనా చెప్పగలరా? లైక్ జయలలిత గారు. జయలలిత గారు ఉన్నారండి, అలాగే శివకృష్ణ గారు ఫాలో అవుతున్నారండి. యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఓల్డ్ యాక్టర్ శివకృష్ణ గారు కూడా మై హార్డ్ కోర్ ఫాలోవరు. ఓకే. అంటే ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు వాళ్ళు సెలబ్రిటీస్ అని లేదండి, ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ నేను పవర్కి వాల్యూ ఇవ్వను, సెలబ్రిటీస్ అని కాదు, కామన్ పీపుల్ అని ఒకటి.
నేను డబ్బుకి పవర్కి కాదండి, ఓన్లీ సోల్. మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు అని కాదు, అందరికి తెలిసిన పర్సన్స్ చెప్పడం వలన అంటే అందరికీ దాసరి connect గారికి అవుతారు. ట్రీట్ చేశారు, దాసనారాయణ గారు ట్రీట్మెంట్ కోడి చేశాను, రామకృష్ణ కోడి గారికి రామకృష్ణ గారు treat చేశారు. ట్రీట్మెంట్ చేశాను, ఓకే, ఓకే. రోజా మేడం గారు. రోజాకి రోజా గారికి కూడా. ఓకే. చాలా మంది ఫాలోవర్స్. మళ్ళీ అలాగే మన సినరాజప్ప గారు, ఏపీ హోమ్ మినిస్టర్ గారు, అంతమంది 2014 తెలుసు. తమ్ముడు పబ్లిసిటీ నేను ఇచ్చుకోరా? ఇచ్చుకోనండి, ఎందుకంటే మాకు ఆయన ఎవరైనా అవసరం లేదు. చూసి ఆయన దగ్గరికి వచ్చి కనెక్ట్ అయ్యారా, అలా కనెక్ట్ అయిపోతారు. నా దగ్గరికి రండి, మీ కర్మల్ని రీరేట్ చేసుకోండి, మీరు బాగుపడండి అని ఆయన చెప్పరు. ఓకే. ఇలా మా ద్వారా ఏదైనా మౌత్ పబ్లిసిటీ అలాగా ఉన్నప్పుడు మేము చెప్తే ఎవరైనా నమ్మి రావడం తప్పించి వాళ్ళు కూడా వస్తే రాని లేతే లేదు. చెప్పాను తమ్ముడు వస్తానంటున్నారంటే పర్లేదమ్మా, వాళ్ళకి టైం బాగుంటే వస్తారు, లేకపోతే రారు. వచ్చిన వాళ్ళని రాని బాగు చేద్దాం, రాని వాళ్ళని వదిలేద్దాం, ఓకే. నో ఫోర్స్ అంటారు. ఓకే. టైం బాగుంటే వస్తారు అనే మాట చాలా కనెక్టింగ్ గా ఉంది. అంటే నిజంగా వాళ్ళకి టైం బాగుంటే ఖచ్చితంగా వచ్చి కలవాలి కాబట్టి. నిజం, మేమందరం అదే అదృష్టంగా భావిస్తున్నాం. మా టైం సరి అయింది కాబట్టి ఆయన ఇంట్లో అడుగు పెట్టగలిగాం మేము. ఓకే. ఫస్ట్ మనల్ని స్కాన్ చేస్తారు, మన గ్రహాలు ఎలాగున్నాయి, మన ఒంట్లో జబ్బులు ఎలాగున్నాయి అనేది అన్నీ చెప్తారు. నీకు ఇది ఉంది, నీకు ఇది ఉంది, నీకు ఇది ఉంది, ఈ గ్రహం బాలేదు, ఈ గ్రహం బాలేదు, దీనికి ఇది చేసుకోవాలి, జస్ట్ కూర్చొని ఇదంతా కూడా జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది స్కానర్, ఓకే. ఓకే. దాంతో చేస్తారు. అది శబ్బాల 360 దాంతో చేస్తాం. ఓకే. తర్వాత ఒక ఆస్ట్రో కార్డ్ ఇస్తారు, ఓకే. అది కూడా సోల్ టెస్ట్ చేసి ఇస్తారు. సోల్ టెస్ట్ లో 100% ప్యూరిటీగా ఉన్నామని తెలిస్తేనే ఇస్తారు. అది మన దగ్గర పెట్టుకున్నామంటే సర్వరోగ నివారిణి. అలాంటివి 3 స్టేజెస్ ఉన్నాయి ఆయన దగ్గర. మన GPS గురించి చెప్తారు. మన ఇంట్లో వాస్తు బాగాలేకపోయినా, గృహ సంబంధమైన దోషాలున్నా, గ్రహ సంబంధమైన దోషాలున్నా, దానికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి. చాలా మంది అలాగా ఒక 2-3 పెట్టుకున్న వెంటనే ఎప్పుడో వస్తుంది అనుకున్న ఒక శుభకార్యం వాళ్ళకి మర్నాడే జరిగిపోయింది. మా కళ్ళతో మేము ఎక్స్పీరియన్స్ చేసాం అది. ఓకే. సో ఇప్పుడు జయలలిత గారు చెప్పినట్టుగా చాలా విషయాలు మీ గురించి తెలుసుకుంటే ప్రతి విషయానికి షాక్ అవుతున్నాను నేనైతే, నిజంగా ఇలా ఉంటుందా అని. 3 స్టేజెస్ అని చెప్పారు కదా, వాట్ ఈస్ 3 స్టేజెస్? చెప్తానండి. ఇప్పుడు మీ ఇల్లు ఉంది కదమ్మా, మీ ఇంట్లో భగవంతుడు పూజా గది ఎక్కడ పెట్టుకుంటారు? తూర్పు వైపు పెట్టుకుంటాం. అంటే నార్త్ ఈస్ట్. ఎవరైనా అంతే కదమ్మా. నార్త్ ఈస్ట్ లోనే ఎందుకు పూజా గది పెట్టుకోవాలి? పంతులు గారు చెప్పారు కాబట్టి పెట్టుకుంటాం అనే చెప్తాను సార్. ఎవరైనా కూడా అలా అయితే యాక్సెప్ట్ చేయాలి కదమ్మా. అంటే మనం ఎప్పుడు కూడా సైన్స్ బేసిస్ వెళ్ళాలి. ఇక్కడ మనం 360 degrees అంటే మొత్తం 84 లక్షల అందరి మీద మనం మాట్లాడగలుగుతున్నాం. 850 కోట్ల మంది ఉన్నారు అంటే అందరూ యాక్సెప్ట్ చేయాలంటే దేన్ని యాక్సెప్ట్ చేస్తారు? సైన్స్ని ఫాలో అవుతారు. ఓకే. అంటే ఇటు మెడికల్ని, ఇటు సైన్స్ని, ఇటు స్పిరిచువాలిటీని మూడింటిని సింక్రనైజ్ చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ అంటారు. నార్త్ ఈస్ట్లో మనం దేవుడు పెడతారు, బొమ్మ పెట్టుకుంటున్నారు, పూజ చేస్తున్నారు, అదంతా నిజం. అసలు ఎక్కడే ఎందుకు పెట్టాలి అంటే ఈస్ట్ నుంచి వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో తూర్పు నుంచి పడమరకి సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు. తూర్పు నుంచి ఏ శక్తి వస్తుందండి? సోలార్ సిస్టమ్, సూర్యశక్తి, సూర్య కుటుంబం. అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు, 9 నవగ్రహాల ఎనర్జీ తూర్పు నుంచి పడమరకు వస్తుంది. 27 నక్షత్రాల ఎనర్జీ వస్తుంది, 12 రాసుల ఎనర్జీ వస్తుంది. దాన్ని ఆస్ట్రాలజీ అంటారు. అంటే ఎవరైనా లైఫ్లో బాగోలేదు అంటే కారణం ఇది బేస్. 2 వాస్తు అండి, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే నార్త్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సౌత్కి వస్తుంది. అంటే భూమి యొక్క శక్తి. అంటే భూమి పైన శక్తి ఏంటి? మళ్ళీ అందులో భూమి పైన ఉన్న ఎనర్జీ వేరు, భూమి లోపల ఉన్న ఎనర్జీ వేరు. భూమి పైన ఉన్న ఎనర్జీ ఏమంటారంటే స్ట్రక్చరల్ వాస్తు అంటారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. భూమి లోపల జియోపతిక్ స్ట్రెస్ ఉంటుందండి, భూగర్భ దోషం. భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. భూమి లోపల ఐరన్ నిక్షేపాలు ఉన్నా, భూమి లోపల బొగ్గు నిక్షేపాలు ఉన్నా, భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవుతున్నా, భూమి లోపల మనుషుల తాలూకు, జంతువుల తాలూకు కలేబరాలు ఉన్నా, ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో అందరి మీద పడుతుందండి. అది సీఎం అయినా, కామన్ పీపుల్ అయినా, నార్మల్ పీపుల్ అయినా, ఎవరైనా దీని మీద ఇబ్బంది పడవలసిందే. నేనే ఉదాహరణ. ఈయన ఇంట్లో ఉన్నంతసేపు చాలా సంతోషంగా ఉంటాను, ఇంటికి వచ్చానంటే ఏదో ఒక స్ట్రెస్. నా ఇల్లు వాస్తు బాగాలేదు. పెద్ద ఉదాహరణ ఇది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది అది. సో నేను ఇప్పుడు అది పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న తర్వాత ఎంత మనశ్శాంతిగా, అది 3 బెడ్రూమ్ల వైపు బాగాలేదు. బెడ్రూమ్లో పడుకోవడం మానేశాను తమ్ముడు చెప్పిన దగ్గర నుంచి. హాల్లో ఒక పక్క వేసుకొని పడుకుంటున్నా. అది ఎప్పుడైతే పెట్టించుకున్నానో వెళ్ళి టెస్ట్ చేశా, బెడ్రూమ్లో ఎలా ఉంటుంది, నిద్ర పడుతుందా పట్టదా, మనశ్శాంతిగా ఉంటానా ఉండనా అని.
చాలా మనశ్శాంతిగా నిద్రపోయానమ్మా. ఓకే. తెల్లవారి 3 గంటలకు 4 గంటలకి దొర్లుతూ లేచిపోయేదాన్ని. చక్కగా 6 గంటలకి 9 గంటలకు పడుకుంటే 6 గంటలకు లేస్తున్నా. ఓకే, మంచి సౌండ్ స్లీప్ అంటే స్ట్రెస్ ఏం చేస్తుంది, మనం రివర్స్ చేసేస్తున్నాం మొత్తం ప్రాబ్లం అంతా. ఇప్పుడు మీరు గుడికి వెళ్తున్నారు, పూజ చేసుకొస్తున్నారు, సెల్ ఫోన్తో హలో అనుకుంటున్నారు, జీరో అయిపోతున్నది. అంటే ఏదైతే శక్తి తీసుకుంటున్నారో దాని మళ్ళీ డిజపేర్ అయిపోతున్నది, జీరో అయిపోతున్నది. అందులో ఎవరు హ్యాపీగా లేరు. అందరికి ఎందుకు కష్టాలు ఉన్నాయి, ఆ రోజుల్లో ఎన్విరాన్మెంట్ వేరు, ఇప్పుడు వేరు, మారిపోయింది మొత్తం అంతా కూడా. కానీ దీన్ని ఎవరు అప్డేట్ చేయట్లా, అప్డేట్ అవ్వమంటారంటే అందరినీ. ఆ కాలానికి అది, ఈ కాలానికి ఇది. రైట్. సో ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పారు అమ్మ, ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మీ దగ్గర? శంబాలా 360 సొల్యూషన్స్, అది వస్తే తెలుస్తుంది, అది అనుభవంతో తెలుస్తుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రావాలి అంటే చెప్పాలి కదా గురువు గారు, ఏదో ఒకటి అంటే పలానా ఇన్స్ట్రుమెంట్ చూపించో, లేకపోతే ఇది ఉంటుంది దీనివల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది బిజినెస్ అనుకోవట్లేదు, బిజినెస్ అనుకోండి పబ్లిసిటీ చేసుకోవాలి, మాకు అవసరం లేదు. అంటే ఇది బిజినెస్ కాదు, నువ్వు నమ్మాలి, నువ్వు ఎక్స్పీరియన్స్ పొందాలి, నువ్వు అనుభవం పొందిన తర్వాత నువ్వు టెస్ట్ పెడతాను, టెస్ట్లో పాస్ అవ్వాలి. నువ్వు నీకు అర్హత ఉన్నప్పుడు, నువ్వు అందరికి ఇచ్చాను నేను ఎవరికి కూడా ఇది, నువ్వు అర్హత సంపాదించుకుంటే నీకు శంబాలా సొల్యూషన్ ఇస్తాను. శంబాలా సొల్యూషన్ ఇచ్చామంటే నీ డైమెన్షన్ మారిపోతుంది, నీ లైఫ్ మారిపోతుంది, నీకు కొత్త లైఫ్ వస్తుంది. ఓకే, అంటే 1% నీకు క్వశ్చన్స్ ఉన్నా డిలీటెడ్, 100కి 100 వస్తే పాస్ అయినట్టు. 100% సరెండర్ అవుతేనే హెల్ప్ చేస్తా, 99% అవసరం లేదు. ఇది బిజినెస్ కాదు, ఇది హెల్ప్ ద పీపుల్, సర్వ్ ద పీపుల్. చాలామందికి హెల్ప్ చేయాలి, చాలామంది బాధల్లో కష్టాల్లో ఉన్నారు. నేను ఇక్కడ మారదాం అనుకుంటున్నాను, నాకు కొత్త లైఫ్ కావాలనుకుంటున్నాను, నా లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటున్నాను. అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు, అందరూ, ప్రతి ఒక్కరికి ఏదో కష్టం. హెల్త్ ప్రాబ్లం లేని పర్సన్స్ ఎవరు ఉన్నారండి? నెక్స్ట్ అందరూ ఫైనాన్షియల్గా స్ట్రక్అప్ అయిపోయారు, రోజు పరుగులు పెడుతున్నారు, డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, ఎవరో వస్తున్నారు, మోసం చేస్తున్నారు, సక్సెస్ అవ్వట్లేదు. ఇంకా మూడో రకంగా రిలేషన్స్లో డిస్టర్బెన్స్ అయిపోయింది, మూడు పిల్లలు ఇద్దరు హ్యాపీగా లేరు, పిల్లలు ఎవరు సరిగ్గా చదువుకుంటలేదు. అంటే అన్నీ కూడా ఉన్నాయి మొత్తం. అంటే ఎవరికి ఏ సమస్య ఉన్నా అన్ని రకాల సమస్యలకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. కోర్టులో కేసులు ఉన్నాయి, క్లియర్ అయిపోతాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అన్ని ప్రాబ్లంకి ఒకే ఒక సొల్యూషన్, అదే శంబాలా 360 సొల్యూషన్. శంబాలా అంటే అమ్మవారు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, త్రిశక్తి మాత. అంటే మూడు కలిసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదొక ప్రాసెస్ ఉంది, అది మీరు అనుభవం పొందాలి, ఆ సిస్టంలో రావాలి. ఓకే, సో మీరు ఎలాగో చెప్పట్లేదు కాబట్టి మీరు ఒక విషయం చెప్పండి. ఈ 360 సొల్యూషన్స్కి వచ్చే శంబాలా 360 సొల్యూషన్స్కి వచ్చిన తర్వాత మీలో చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. 99.9 వచ్చింది. ఆ 1% కూడా ఆ 0.1% తీసేయాలి. అది నా విల్ పవర్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎంత మందికి మీరు ఈ పబ్లిసిటీ చేశారు? నేను చేయలేదమ్మా, టు బి ఫ్రాంక్ చేయలేదు. నేను ఫస్ట్ మీడియా ద్వారా రోజు అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, రోజు చూసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడన్నా ఒకసారి ఇలా మాలాగా చూసిన వాళ్ళు అంటే కనిపెట్టలేకపోవచ్చు, బట్ రోజు చూసే వాళ్ళు ఏంటి ఇంత చేంజ్, నీలో ఇంత చేంజ్ కనపడింది ఏమిటి అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమనుకుంటారో చెప్పిన తల్లి, నేను సినిమాలు చేయడం లేదు, ఆఫర్స్ రావడం లేదు, సీరియల్స్ చేయలేక ఓపిక లేక ఆపేశాను వద్దు అనేసి. ఆ టైమింగ్స్, అవి క్యారెక్టర్స్, అవి పడుకునేటప్పుడు కూడా ఫుల్ మేకప్ వేసుకొని నగలు వేసుకొని ఇలా నాకు నచ్చటల్లా. నేను చాలా సింప్లిసిటీలోకి వెళ్ళిపోయినాను. ఫస్ట్ రమణ మహర్షి గారి డివోటీ అయిపోయినాను నేను, తర్వాత తమ్ముడి దగ్గరికి వచ్చాను. సో అవి చేయనప్పుడు ఈవిడ దగ్గర డబ్బులు లేవు కాబోలు, ఈవిడ ఎవరినో నమ్మి ఆయన గురించి మనకి ప్రచారం చేసి ఈవిడేదో సంపాదించుకోవాలనుకుంటుంది కాబోలు, ఏమైనా కమిషన్ వస్తుందేమో అని గబక్కన ఒక మాట అంటారని నాకు భయం. నేను చెప్పడల్లా, తమ్ముడు నిన్న చెప్పినప్పుడు ఇవాళ మెగా 9కి వెళ్తున్నానని, నేను వస్తాను తమ్ముడు, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ మీడియాకి అందిన తర్వాత దాన్ని చూసి నాకు ఫోన్లు చేసి ఎవరైనా వస్తే నా దగ్గరికి, అమ్మ మేము విన్నాము మీ ఇంటర్వ్యూ, మమ్మల్ని కూడా తీసుకెళ్తారని, అప్పుడు మీ దగ్గరికి తీసుకొస్తాను. వాళ్ళ కర్మల్ని రీరైట్ చేయండి, వాళ్ళని బాగు చేయండి అని చెప్పాను. మన ద్వారా ఆయన సంపాదించుకునేది ఏమీ లేదమ్మా, మనమే సంపాదించుకుంటాము. ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ, మెంటల్లీ కానీ అన్నీ మనమే సంపాదించుకుంటాం. ఆయన వెళితే ఇంత ఫీజు పెట్టండి అని కూడా అడగరు, అసలు ఫీజు అనరు, దక్షిణ అంటారు. అది ఎవరికి తోచింది వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు వస్తారు, బిగ్ షాట్స్ వస్తారు, వాళ్ళకి ఎంత తోస్తే అది దక్షిణ. ఆ దక్షిణ మళ్ళీ మనకే ఖర్చు పెట్టేస్తారు. మధ్యాహ్నం భోజనాలు తెప్పించడం, సాయంత్రం టిఫిన్లు తెప్పించడం. ఆయన ఏమీ ఒక పైసా ఉంచుకోరు. ఆయన సంపాదించుకునేది ఏమీ లేదు. మనల్ని బాగు చేయడానికి ఆయన ఆ శంబాలా వెళ్ళి, ఆ శంబాలా వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రారు, హాయిగా అక్కడే ఉండిపోతారు, మృత్యుంజయులుగా, యవ్వనవంతులుగా, ప్రశాంతంగా అలాగే ఉండిపోతారు. కాదు, ఇది అందరికీ చెప్పాలి, విశ్వాన్ని బాగు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన మళ్ళీ తిరిగి వచ్చి మాలాంటి వాళ్ళకి మంచి చేస్తున్నారు.
ఇది నమ్మిన వాళ్ళు ఎవరైనా ఇది చూసిన తర్వాత నాకు కాల్ చేస్తే నేను తప్పకుండా వాళ్ళందరినీ తమ్ముడి దగ్గరికి తీసుకెళ్తా. రైట్. సో ఖచ్చితంగా మీకు కాల్స్ వెళ్ళు వస్తుంది. నాకు పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పాలని ఉంది, నాకు చిరంజీవి గారికి చెప్పాలని ఉంది, బాలయ్య బాబుకి చెప్పాలని ఉంది. చెప్తే నమ్మాలి కదా, ఏదైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడాలి, వాళ్ళకి అంత టైం ఉందో లేదో. కానీ నేను మాత్రం వాళ్ళని పర్సనల్గా కలిసి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలని నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. అది ఎంతవరకు నెరవేరుతుందో తెలియదు. ఆ త్రిశక్తి మాత దయ వల్ల ఆశీర్వాదం. ఓకే, చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నెక్స్ట్ మళ్ళీ కలిసినప్పుడు ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు రావాలి, అదే నేను కలవాలి కదా ముందు. సో దానికి సంబంధించినవి ఏమిటి అని ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎలా కలవాలి ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఇన్ని సంవత్సరాల ఈ ఎక్స్పీరియన్స్లో మీరు ఎప్పుడు 2006కి వెళ్ళానన్నారు, 16కి వెళ్ళానన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు అంటే దగ్గర దగ్గర 9 సంవత్సరాలు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మందిని మీరు దీనికి సంబంధించి విషయం చెప్పి ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళని కోల్పోయి కూడా ఉంటారు. అమ్మ చెప్పినట్టుగా దాసర్ గారు లాంటి వాళ్ళని మనం కోల్పోవడం కూడా జరిగింది. సో అలా కోల్పోయినప్పుడు మీరు పొందిన ఫీల్ ఎలా ఉంటుంది? నా డివోటీ అని కాదు, దీనికి సంబంధించి శంబాలకి సంబంధించి ఇంత గొప్ప విషయాలు తెలిసిన వ్యక్తి మన నుంచి దూరం అయ్యారు అంటే ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది కదా. చాలా బాధ అనిపించిందండి. యాక్చువల్గా దాసనారాయణ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మొత్తం అప్పుడు ఆయన లెగలేని పరిస్థితిలో ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు లాస్ట్ స్టేజ్లో లెగలేని పరిస్థితులు వెళ్ళినప్పుడు నేను ఆయన ఈ టెక్నాలజీ తీసుకున్న తర్వాత ఆయన లెగిసి మళ్ళీ రావడం జరిగిందండి. బాగా నెక్స్ట్ ఆయన అన్నీ చెప్పుకున్నారు, మొత్తం ఆయన బాధలు అన్నీ కూడా, ఆయన కేసుల గురించి అన్నీ కూడా చెప్పారు. అన్నింటినీ బయటపడతాక మంచి సొల్యూషన్స్ అన్నీ ఉన్నాయండి, శంబాల ద్వారా తీసుకోవచ్చని చెప్పాను. తర్వాత ఆయన బెడియాట్రిక్ ఆపరేషన్ ఏదో చేయించుకోవాలని చెప్పేసి చెప్పారంట. నన్ను అడిగారు, నేను శంబాలా వద్దని చెప్పిందండి, మరి మీరు అది వెళ్ళకుండా ఉంటే మంచిదే అన్నా. సరే ఆగిపోతానమ్మా అన్నారు. నాకు తెలియదు ఇంకా. నా తర్వాత మళ్ళీ నాకు కనెక్ట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ హాస్పిటల్లో ఉండి ఇంకా రేపు పోతాననిగా ఆ రోజు నాకు కాల్ చేస్తాం జరిగింది. రాజుగారు ఒకసారి రాగలరని అన్నారు. ఏంటి సార్ మరి మీరు ఇలా నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి అంటే, మీరు ఆ రోజు మీరు ఇదేంటి ఇలా జరిగింది, ఏమో జరిగిపోయింది, కర్మ అంటారు కదా, నేను నా చేతిలో లేదు, నేను ఉండట్లేదు ఇంకా అని చెప్పారు. నిజంగా నాకు బాధ అనిపించింది. మనకి ఇంత నాలెడ్జ్ ఉండి ఇంత ఉండి కూడా ఎందుకు ఇలా ఫాలో అవ్వలేకపోయారు. ఎందుకంటే నేను ఎవరిని మళ్ళీ కాల్ చేయనమ్మా. ఒకసారి మీరు వచ్చిన తర్వాత, మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు కనెక్ట్ అవుతేనే నేను హెల్ప్ చేస్తాను. నా అంతా నేను ఎప్పుడు మీకు కాల్ ఉండదు, నా దగ్గర నుంచి కాల్ రాదు. మీ దగ్గర నుంచి వస్తే నేను ఎప్పుడు మీకు టచ్లో ఉంటాను. మీ దగ్గర నుంచి కాల్ రాకపోతే నేను మళ్ళీ మీకు కాల్ కూడా చేయను, ఫాలోఅప్ కూడా ఉండదు. మీరు ఓన్లీ మెసేజ్ పెట్టినా నేను మళ్ళీ కనెక్ట్ అయిపోతాను. మీ దగ్గర నుంచి ఉండాలి ఇప్పుడు కూడా. అదొక్కటే జరిగిందనమాట. అప్పుడు ఇలా కాదు, మనం ప్రతి ఒక్కరిని కంపల్సరీ ఫాలోఅప్లో పెట్టాలి. అది ఆ ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, 21 రోజుల తర్వాత నువ్వు కంపల్సరీ నాతో మాట్లాడాలి, 41 రోజులతో నాతో కనెక్ట్ అయ్యి ఉండాలి. అంటే ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండగలిగితే కనుక వాళ్ళు మళ్ళీ రైట్ స్పాట్లకు వెళ్తాక అవకాశం ఉంటుంది. అందుకని ఆయన జరిగిన తర్వాత నేను ఈ సిస్టమ్ పెడతాం జరిగిందనమాట. అంటే ఈ ప్రోటోకాల్లో కూడా కంపల్సరీ 21 రోజులకు నీకు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎక్కడ నీకు బ్లాక్ అయిపోయావు. అంతమంది అలా లేవన్నమాట. అంటే అవతల నుంచి వస్తేనే మేము హెల్ప్ చేసేవాళ్ళం తప్ప కొంతమంది రాలేక ఇబ్బందులు కడినప్పుడు ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇలా జరగకూడదు ఉద్దేశంతో మేము కూడా అప్డేట్ అవుతాం జరిగిందని మొత్తం అంతా. రైట్. సో ఈ మొత్తం సమాజంలో చాలా వరకు మనం డబ్బు గురించి ఇంతకుముందు మాట్లాడాము. డబ్బు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్. ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వేరే రకంగా ఉంటున్నారు. కారణం ఏంటి అంటే రకరకాల టెక్నాలజీ పరంగా అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే అన్న ఫీలింగ్ ఉండొచ్చు, లేదా మనస్తత్వాలు కలవకపోయి ఉండొచ్చు. కలిసి బ్రహ్మాండంగా ఒక 7-8 సంవత్సరాలు మాది లవ్ ట్రాక్ నడిచింది అని సంవత్సరం పెళ్లి చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు విడిపోతున్నారు. కారణాలు ఏంటంటారు? కంపార్టబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరికైతే ఇద్దరికి కంపార్టబిలిటీ సెట్ అయిందో, అంటే పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసి ఉండేవారు, పెద్దవాళ్ళు చెప్పేవారు, ఒక భయం భక్తి అనేది ఉండేది అన్నప్పుడు. అప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు సంపాదించేవారు, దాని మీద ఇంట్లో అంతా నడిచేది. ఇప్పుడంతా కూడా ఇండిపెండెంట్ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు. అంటే డబ్బు అనేది ప్రతి ఒక్కరు సంపాదించేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు ఈ రోజున కారణం ఏంటంటే అండి, లేడీస్ ఎవరు హ్యాపీగా లేరు. అయ్యో రామా, ఎందుకంటేనండి ముఖ్యంగా 4 కనుక ప్రతి మగవాళ్ళు ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు సంతోషంగా కూడా విడిపోరండి. ఫస్ట్ ఏంటంటే వాల్యూస్ అండి. ప్రతి లేడీ కోరుకుంది ఏంటంటే వాల్యూ అని కోరుకుంటుంది.
2 వచ్చి కేరింగ్, 3 లవ్ అండ్ ఎఫెక్షన్, 4 సెక్యూరిటీ. ఈ 4 కనుక ఎవరైతే ఇవ్వగలుగుతారో ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో వదిలేరండి. ఆ 4 ఇవ్వటం కోసం మగవాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. అలాగే లేడీస్ కూడా సేమ్ అదే వయసా వరుస మగవాళ్ళు కూడా అదే ఇవ్వాలి. అంటే 2 వైపుల నుంచి ఉంది. ఈ 2 అనేది కంపాటబిలిటీ లేక ఇబ్బంది ఉందండి. ఆ 2 కూడా శంబల 360 సొల్యూషన్ ద్వారా 100% లైఫ్ టైం కలిసి అంతేనండి. అంతే ఏమీ లేదు. మనం ఏదైనా చేయొచ్చండి. యూనివర్స్లో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ కోసం మనం వెతుకుతున్నప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే ప్రాబ్లం అనుకుంటే ఆ ప్రాబ్లం అలాగే పెద్ద అయిపోతుంది. అంటే ప్రాబ్లం అనేది ఒక ఫ్రాగ్ లాంటిది. అది చిన్నగా ఉన్నప్పుడే మింగేసి డైజెస్ట్ చేసుకోవాలి. అది వదిలేసుకోవాలి, పెద్ద అయిపోతుంది. అప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది రాజుగారు మిమ్మల్ని కలవటం. అలాగే మీ ద్వారా నిజంగా ఒక మంచి వ్యక్తిని ఈరోజు మీట్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా కనెక్ట్ అయితేనే, మీరు ఫోన్ చేస్తేనే కనెక్ట్ అవుతాను అంటున్నారు కాబట్టి నా నుంచి ఫోన్ వస్తుంది. తప్పకుండా నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు నేను ఎంతవరకు కనెక్ట్ అయ్యాను, నేను ఏం ఫాలో అయ్యాను, ఫాలో అవ్వడం వల్ల నాలో వచ్చిన చేంజెస్ ఏమిటి, చేంజెస్ తర్వాత నా లైఫ్ ఎలా ఉంది, ఈ విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. నిజంగా మాకు కూడా ఈ మెగా9 టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళగలగాలి. ఎంతోమంది ప్రాబ్లంలో స్టక్అప్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు కనుక మనం రిలీఫ్ ఇవ్వగలిగితే కనుక మీరు కూడా చరిత్రలో ఉండిపోతారు, నేను ఉండిపోతాను, అందరూ ఉండిపోతాం. అంటే అందరికీ మంచి జరగాలి. సర్వీ జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దానికే శంబల 360 సొల్యూషన్స్ మీ ముందు ఉంటుంది. ఇది నాది కాదు, ఇది మన అందరిది. రైట్. సో శంబల 360 సొల్యూషన్స్ మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు ఈ వీడియోతో? ఖచ్చితంగా కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. ఒకవేళ కనెక్ట్ అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రాజుగారిని మీరు కలవాలి అనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ టైం కలవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఇదొక వేదిక అవుతుంది అని చెప్తున్నాను. మెగా9 టీవీ ద్వారా ఒక మంచి ఇంటర్వ్యూ చేశానన్న ఆత్మసంతృప్తి నాకు కలిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే కార్యక్రమం చేసిందే అందుకు, అందరికీ షేర్ చేయాలని. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో నెక్స్ట్ టైం నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా నేను పొందిన అనుభూతితో మళ్ళీ రాజుగారిని కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం.